అవిక ఉంచితిని. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకోవచ్చున్నాను. నీవు దయాళుడవై మేలు చేసి ఉన్నావు. నీ కట్టడలను నాకు బోధించుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు. అయితే నేను పూర్ణ హృదయంతో దేవుని వాక్యమును చెప్తున్నాను. వారి హృదయములు కొవ్వు వలె మందంగా ఉన్నది. థ్యాంక్ యూ. శ్యామ్ల 119 కీర్తన 73 నుంచి 83. కీర్తనలు 119, 73, 80. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పరచును. నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయును. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవాడే దయచేయు. శరణ్య 119 కీర్తన 81 నుంచి 82. కీర్తనలు 119 నుంచి 88. నీ రక్షణ కొరకు నా ప్రాణము సంచరించుచున్నది. నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నేను ఇప్పుడు శృతి యెహోవా నీ వాక్యమును ఆకాశమందు నిత్యము నిలకడగా నుండును. నీ విశ్వాస్యత తరతరమును నుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా నుండును. నీ సమస్తము నీకు సేవ చేయుచున్నారు. కావున నీ నిర్ణయం చొప్పున అవి స్థిరపడి ఉన్నవి. ఈ ధర్మశాస్త్రము నాకు సంతోషనీయని ఎడల నా శ్రమల యందు నేను నశించదను. నీ ఉపదేశము నాకు ఈ ఉపదేశం వలన నేను బ్రతికించదవు. నేను అన్నడు వాటిని మరువను. నీ శాసనములు నాకు నీ శాసనముల వల్ల నేను తలపోయిచున్నాను. సకల సంపూర్ణతకు భయభక్తులు కలగని ఎస్తేర్ 119 కీర్తన 97 నుంచి 83. ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రేమగా ఉన్నది. నిర్మల దాన్ని ధ్యానించుతున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నాయి. నీ శత్రువులు మించిన జ్ఞానము నాకు కలుగచేస్తున్నావు. నీ శాస్త్రం వలన నేను ధ్యానించుచున్నాను.
కావు కావున నా బతుకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలగదు. నీ ఉపదేశం వలన నేను లక్ష్యము చేస్తున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలగదు. నేను నీ వాక్యము అనుసరించినట్లు పాపం నుండి నా పాదాలు తొలగించుకున్నాను. వనజ 119 105 నుంచి నీ వాక్యము నా పదములకు దీపము, త్రోవకు వెలుగై ఉండును. నీ త్రోవ శ్యామ్ 119 కీర్తన 1 నుంచి 4. యెహోవా ధర్మశాస్త్రానికి నేర్చుకున్నవారు ధన్యులు. ఈ శాస్త్రాలను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు. ఈ మార్గం నడుచుచు ఏ పాపం చేయరు. నీ ఆజ్ఞలు గైకొని వాళ్ళని నీవు నాకు ఆజ్ఞాపించి ఉన్నాను. డింపు 119 5 నుంచి 8. ఆహా, ఈ కట్టెలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉన్న ఎంత మేలు. మీ ఆజ్ఞను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగలేదు. మీ కట్టెలను ఆనంద్ 119 9 నుంచి 12. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. వ్యాఖ్యలు సెలవిప్పము. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యమే నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. స్వరూప హలో కంగారు మంచిగా చెప్పు ఓకే దేవి కీర్తనలు 24 నుంచి 25 నుంచి చెప్తున్నాను. ఈ శాసనంలో
పుస్తకాలు ఉన్నాయా? షాప్ నేను అప్ప చెప్పు. శాపగ్రస్తులు నీవు గర్జించున్నావు. యాగం పిలిచి తిరుగువారు శాపగ్రస్తులు. దినేష్. ఓకే, ఇప్పుడు వరకు చెప్పిన వాళ్ళు ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ చిన్నపిల్లలు కూడా మర్చిపోయింది. నిత్య నిత్య శ్రేష్ట దేవికన్నవు సంకేతన్నవు ఆదికన్నవు సంకేతన్నవు విద్వేషకన్నవు ప్రేమికన్నవు విద్వేషకన్నవు. శ్రేష్ట. ఆది కారణము నరక కారణము దేవి కారణము నిత్యపరిచేసే కారణము ఎజ్రా నెహెమ్యా ఓబు కేతనాలు సామతలు తనకి తలం చేసే ఏసియా ఇర్మియా ఇర్మియాను. చిన్నపిల్లలు కూడా ఎవరు బాగా చెప్పారో వాళ్ళకి ప్రైజ్లు ఉంటాయండి, తర్వాత ఇస్తాను.